మనం ఎన్నో రకాల దేవుళ్ళను పూజిస్తూ ఉంటాం. ఎన్ని రకాల దేవుళ్ళను పూజించినా ప్రతి గ్రామానికి మాత్రం ఒక గ్రామ దేవత తప్పనిసరిగా ఉంటుంది. మనం రకరకాల పేర్లతో పిలిచే ప్రతి గ్రామ దేవత పేరు వెనుక ఒక పరమార్థం ఉంటుంది. ఊరిని విడిచి పొరుగురు వెళ్లే వ్యక్తుల రాకపోకల్ని గమనిస్తూ ఊరి పొలిమేరలో ఉండే తల్లే పొలిమేరమ్మ క్రమంగా పోలేరమ్మగా అయ్యింది. ఎల్లా అంటే సరిహద్దు, అందుకే ఎల్లమ్మ కూడా ఇదే పని చేసేదన్న. ఒక వ్యక్తికి జీవనభృతి కలిగించి పోషించే తల్లే పోచమ్మ. పోచ ప్లస్ అమ్మ అన్నమాట. ఎల్లమ్మ తల్లి తన భక్తులకు ఎటువంటి వ్యాధులు రాకుండా నివారిస్తే పోచమ్మ పోషణని కలిగిస్తుంది. ప్రతి వ్యక్తి ఇంతకాలం జీవించాలనే ఒక కట్ట ఉంటుంది. కట్ట అంటే అవధి. ఆ కట్టనే మేసేయగల శక్తి కల అమ్మ కాబట్టి కట్ట మేసేయమ్మ అయింది. కాలక్రమంలో కట్ట మైసమ్మ, స్వచ్ఛమైన అమ్మ అనే పేరు వచ్చే అర్థంలోనే అచ్చమ్మగా మారింది. పూర్వం సాధారణంగా 15 ఊళ్ళకి కలిపి ఒక గ్రామ దేవత ఉండేది. మా ఊళ్ళన్నిటికీ అమ్మ అని పిలుస్తూ క్రమంగా మా ఊళ్ళమ్మగా మారిపోయింది. ప్రజల మనసులో పుట్టే తలంపు అంటే కోరిక ఏదైనా సరే అది మంచిదో కాదో తానే నిర్ణయించి కోరిన కోరికలను తీర్చే బాధ్యతను స్వీకరించి భక్తులకు అండగా నిలిచే తల్లి కాబట్టే తలుపులమ్మ. తలుపు అంటే ఆలోచన, ఆ ఆలోచనను తీర్చే తల్లి కాబట్టే తలుపులమ్మ. క్రమంగా ఈమె తలుపులమ్మగా మారింది. ఇంట్లో ఉండి బయటికి వెళ్ళేటప్పుడు తల్లికి లేదా భార్యకి ఏ విధంగా చెబుతామో అదే విధంగా ఈ తల్లిని ప్రార్థించి వెళ్ళడం ఆనవాయితీ. గలము అంటే మచ్చ, అంకం అంటే కారణం. శంకరునితో కలిసి అర్ధనారీశ్వర రూపంతో అమ్మవారు ఉండేది. ఆ కారణంగా శంకరుని మెడ మీద ఉండటం వల్ల అంకగలమ్మ కాలక్రమేణా ఆంకాలమ్మగా మారిపోయింది. పొలిమేరలో ఉండే మరొక తల్లి శీతలాంబ. ఈమె చేతుల్లో చీపురు చేట ఉంటాయి. తన గ్రామంలోని ప్రజలకు వ్యాధులను కలిగించే క్రిమి కీటకాలని, భయాన్ని కలిగించే భూతప్రేత పిశాచ గణాలను గ్రామంలోనికి రాకుండా ఊడ్చి చేటలోకి ఎత్తిపారబోసే తల్లే ఈ తల్లి. పాములు బాగా సంచరించే చోటులో ఉండే దేవతే పుట్టమ్మ. ఈమె గుడిలో అనేక పుట్టలుంటాయి. అక్కడే సుబ్రహ్మణ్య షష్ఠికి అందరూ పుట్టలో పాలు పోస్తారు. ఈ తల్లికే నాగేశ్వరమ్మ అని కూడా పేరు. పాప ప్లస్ అమ్మ పాపమ్మగా మారిపోయింది కాబట్టి ఈ తల్లికి పాపమ్మ అని పేరు. సుబ్రహ్మణ్యేశ్వరుడి పేరు మీద కూడా సుబ్బ ప్లస్ అమ్మ సుబ్బమ్మ కూడా ఒక దైవంగా ఉండేది. మనం బ్రతకటానికి కావలసిన వర్షాన్ని పంటలకు ఇచ్చే తల్లే బతుకమ్మ. గ్రామ ప్రజల మంచిని చూసే అమ్మ కన్నమ్మ. ఎప్పుడూ సత్యాన్ని చూస్తూ ఉండే తల్లే సత్యమ్మ. వికసించిన కళ్ళున్న అమ్మ. ప్రతి విషయాన్ని ఎంతో శ్రద్ధగా పరిశీలించి చూస్తుంది కాబట్టి ఆమె పుల్లమ్మ అయ్యింది. ఇక ప్రతి శుభకార్యానికి నైవేద్యాన్ని అర్పించుకునే చోట ఉన్న తల్లే అర్పణమ్మ. అర్పణలమ్మ క్రమంగా అప్పలమ్మ అయిపోయింది. బెల్లము బాగా ఉన్న ప్రాంతాలలో ఈ తల్లికి అప్పాలు నైవేద్యంగా పెడుతూ ఉంటారు. ఆ తల్లే అప్పలమ్మ. అమ్మవార్ల ఊరేగింపులు అన్నిటికన్నా చిన్నదిగా ఉండే బాలా త్రిపుర సుందరి విగ్రహానికి సమానమైన అమ్మ పెంటి ప్లస్ అమ్మ పెంటమ్మ. పెంటి అంటే బాల అని అర్థం. భోజనానికి వికృతి బోనము. భోజనాన్ని అందించగల తల్లి కాబట్టే బోనాలమ్మగా మారింది. అయ్య అయిన శంకరునికి భార్య కాబట్టి కొన్ని చోట్ల అయ్యమ్మ అని పిలుస్తారు. లలితాంబ బండాసురుని చంపేందుకు గుర్రాల మీద కూర్చున్న స్త్రీ సైనికుల సైన్యంతో వెళ్ళింది కాబట్టి గుర్రాలమ్మ. ఊరి పేరు మీద పిలుచుకునే అమ్మ. ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లాలోని సోంపేటలో ఉంటుంది సోమప్రోలు అమ్మ. ఈ దేవతని సోమప్రోలు మాంబ అని అంటారు. సీతాదేవి వనవాసం చేసిన సమయంలో గౌతమీ నదిలో స్నానం చేసి వనదేవతలను పూజించగా ఆమె ప్రత్యక్షమైనదని, అప్పటి నుంచి కోరిన కోరికలు తీర్చే తల్లిగా పూజలు అందుకుంటుందని ప్రసిద్ధికెక్కిన తల్లి తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట మండలంలోని వానపల్లి అనే గ్రామంలో ఉన్న పల్లాలమ్మ. ఈమెనే పల్లమాంబిక అని అంటారు. ఇక్కడ వెలిసిన అమ్మవారిని ఈ గ్రామస్తులు కాళికాదేవి అవతారంగా భావించి పూజిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు కాలుపై కాలు వేసుకుని భక్తులకు దర్శనమిస్తారు. ఈ అమ్మవారి పాదాల కింద నక్కను తొక్కి ఉండడం విశేషం. ఆంధ్రప్రదేశ్లోని పలు గ్రామాలలో ఈ అమ్మవారి విగ్రహం కూడా ఉంది. వీడియో చూసిన తర్వాత ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేస్తారని ఆశిస్తున్నా.